హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు రావు గారి ఇల్లు. ఉల్లికారంతో చేసిన దొండకాయ ఫ్రై అండి ఇది. పప్పుచారు, రసం, సాంబార్ చేసినప్పుడు సైడ్ డిష్గా ఇది కూడా చేశారంటే చాలా బాగుంటుందండి. ఈ ఫ్రై అన్నం రోటీల్లోకి మంచి రుచిగా ఉంటుందండి. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పావు కిలో దొండకాయలను శుభ్రంగా కడిగి ఇలా నిలువుగా కట్ చేసుకోవాలండి. ఒక్కో కాయను 4 ముక్కలు చేసుకుంటే చాలండి. మరీ సన్నగా కట్ చేయక్కర్లేదు. ఉల్లికారం ప్రిపరేషన్ కోసం బాండీలో టేబుల్ స్పూన్ నూనె వేడి చేయాలి. దీంట్లో చిటికెడు మెంతులు, టేబుల్ స్పూన్ ధనియాలు, టీ స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి. మంట సిమ్లో ఉండాలండి. సన్న మంటపై మంచి ఆరోమా వచ్చే వరకు జాగ్రత్తగా ఫ్రై చేయాలండి. ఏమాత్రం ఎక్కువ వేగినా ఉల్లికారం టేస్ట్ మారిపోతుంది. ధనియాలు ఈ రంగులోకి మారాక 4 ఎండుమిర్చిని కూడా తుంచుకుని వేయించాలి. బాండీలో 5 సెకండ్లు ఉంచితే చాలండి. ఆ వేడికి మిర్చి చక్కగా వేగిపోతాయి. చూడండి, వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లబరచాలి. అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోవాలి. పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయలను వేసి మగ్గించాలి. చూడండి, ఉల్లిపాయ ఇలా మగ్గితే చాలు. వీటిని కూడా మరో గిన్నెలోకి తీసుకుని చల్లబరచాలి. అదే బాండీలో మరో టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకోవాలి. దీంట్లో దొండకాయ ముక్కలు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలండి. ఉప్పు చల్లుకుంటే ముక్కలు త్వరగా మగ్గుతాయి. రుచికి సరిపడా వేసుకునే ఉప్పులో ఇప్పుడు సగం వేసుకోవాలండి. మిగతా సగం మనం గ్రైండ్ చేసుకునే కారంలో కలుపుకోవాలి. మంట మీడియంలో ఉంచి 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. చూడండి, మగ్గించుకున్న ఉల్లిపాయ, ధనియాలు చల్లబడ్డాయి. ఉల్లిపాయల్లో 10 వరకు వెల్లుల్లి రేకలు వేసి మిక్సీ పట్టుకోవాలండి. ముందు ధనియాలను పొడి చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, వెల్లుల్లి, కొద్దిగా ఉప్పు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. 5 నిమిషాలు అయిందండి. చూడండి, ముక్కలు చక్కగా మగ్గాయి. ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు, మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ కారం వేసి బాగా కలపాలి. ఓ రెబ్బ కరివేపాకు కూడా వేసుకుంటే మంచి రుచి వస్తుందండి. మంట మీడియంలో ఉంచి నూనె తేలే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఉల్లికారం మొత్తం దగ్గర పడి నూనె తేలుతుంది. ఇలానే ఉండాలండి. చివరగా కాస్త కొత్తిమీర కలిపి స్టవ్ కట్టేయండి. ఈ వేడికి మగ్గిపోతుంది. దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోయినట్లేనండి. దీన్ని ఇలా వేడివేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు. దొండకాయ ఉల్లికారం అమోఘంగా ఉందండి. అన్నంలోకి పప్పుచారు వేసుకొని ఈ కూర నంచుకొని తింటే చాలా రుచిగా ఉంది. దొండకాయలు లేతగా ఉండటంతో భలే టేస్టీగా ఉందండి ఈ రెసిపీ. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ బంధుమిత్రులకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీల కోసం నా ఛానల్ రావు గారి ఇల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.